ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ కార్యములు అను మా ప్రోగ్రాంను వీక్షిస్తున్న ప్రియులారా, ప్రార్థనా ఛానల్ని క్రమంగా తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈనాటి వాక్య సందేశముగా పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుకై మనం చేయవలసిన ఉపవాస ప్రార్థన గురించి మనం తెలుసుకుంటున్నాం. గడిచిన 2 ప్రసంగాల రీతిగా మనం అనేకమైన విషయాలు తెలుసుకున్నాం. ఈ 3వ ప్రసంగ రీతిగా మరికొన్ని విషయాలు, లోతైన విషయాలు మనం తెలుసుకుందాం, గ్రహిద్దాం, నేర్చుకుందాం. అలాగూ నేర్చుకున్న విషయాలు బట్టి ప్రార్థన చేయడానికి ముందుకు కొనసాగుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం. తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన. మహోన్నతుడా, మహిమాన్వితుడా, మహాగణుడా మీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, అయ్యా వాక్యాన్ని బోధిస్తుండగా నాయన, అయ్యా వాక్చాతుర్యంతో కాకుండా ప్రభువా కేవలం మీ కృపతో నాయన, అయ్యా దీనత్వముతో అయ్యా వాక్యాన్ని బోధించే కృప నాకు దయచేయమని వేడుకుంటూ, వినే వారికి నాయన వాక్యం వింటుండగా వారు అర్థం చేసుకునే శక్తిని అయ్యా కృపను వారికి దయచేయనైనా, అయ్యా విన్న వాక్యానుసారంగా నడుచుకునే మహాభాగ్యం వారికి దయచేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 9వ వచనంలో, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు 3 దినాల ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు చేసే ఉపవాస ప్రార్థన ఒక మాదిరికరమైన ఉపవాస ప్రార్థన, ఒక ఐడియల్ ఉపవాస ప్రార్థన, ఒక గొప్ప మహోన్నతమైన ఉపవాస ప్రార్థనగా, అంటే పరలోకం నుంచి దేవుని శక్తిని దించే ఉపవాస ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథంలో మనం యెషయా గ్రంథం అంతా దయచేసి మీరు తీరిక సమయాల్లో యెషయా గ్రంథం అంతా చదవండి. ఈ గ్రంథంలో, యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో 2 రకాల ఉపవాస ప్రార్థనలు మనం చూడగలం. ఒకటి ఏంటంటే దేవునికి ఇష్టం లేని ఉపవాస ప్రార్థన, దేవునికి అయిష్టమైన ప్రార్థన, దేవునికి కోపం తెచ్చే ప్రార్థన, దేవునికి నచ్చని ఉపవాస ప్రార్థన, వ్యర్థమైన ఉపవాస ప్రార్థన, శూన్యంగా మారిపోయే ఉపవాస ప్రార్థన, ఉపవాసము చేసి నష్టాన్ని, శాపాన్ని తెచ్చుకునే ఉపవాస ప్రార్థనగా అక్కడ దేవుడు చెప్తున్నాడు. మరొక పక్క ఏంటంటే దేవునికి నచ్చిన ఉపవాస ప్రార్థన, దేవుడు మెచ్చే ఉపవాస ప్రార్థన, దేవుడు దీవించే, ఒప్పుకొనే, ఆశీర్వదించే ఉపవాస ప్రార్థన మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, ఉపవాసాన్ని ప్రార్థించే ముందుగా కొన్ని కండిషన్లు గడిచిన వారంలో తెలుసుకున్నాం. ఉపవాసంలో 10 లక్షణాలు ఉండాలని. ఈ వారము మరి కొన్ని షరతులు, నీ ఉపవాస ప్రార్థనకి సిద్ధపడుతున్నావా? హల్లెలూయా. అయితే ఈ షరతులు తప్పనిసరిగా నువ్వు పాటించాలా. పాటించకపోతే యెషయా గ్రంథంలో వ్యర్థమైన ఉపవాస ప్రార్థన, పనికిరాని ఉపవాస ప్రార్థన, ఎందుకంటే జవాబు లేని ఉపవాస ప్రార్థనగా మారిపోకుండా ఉండాలంటే ఈ షరతులను నువ్వు తప్పనిసరిగా పాటించాలా. హల్లెలూయా. చూడండి, సాధారణంగా మనం ఏదైనా ఫ్యాక్టరీలకి, హార్మ్ఫుల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ల్యాబొరేటరీస్లో కావచ్చు, మనం విజిట్ చేసినప్పుడు అక్కడ ఏం చెప్తుందంటే వాళ్ళు కొన్ని బోర్డ్స్ పెడతారు. డోంట్ డూస్ అండ్ డూ నాట్స్. ఇవి చేయకూడదు, ఇవి చేయాలని పెద్ద పెద్ద బోర్డులు పెడతారు. హెల్మెట్ పెట్టుకోండి, చేతులు గ్లౌజ్ వేసుకోండి, చెప్పులు వేసుకోండి, ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇవి చేయకూడదు, అవి చేయకూడదు, అక్కడ తాకూడదు, ఇక్కడ తాకూడదు అని చెప్తుంటారు. అలాగే ఉపవాస ప్రార్థనకు నువ్వు సిద్ధపడుతుండగా నీవు చేయకూడనటి డోంట్ డూ నాట్స్ నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. చూడండి, అందులో ఒక 7 ప్రాముఖ్య విషయం తెలుసుకుందాం. మొట్టమొదటిగా, ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు అతని సరి అయిన ఉపవాసం, నిజమైన ఉపవాసము ఉండాలంటే ఈ 7-8 విషయాలు పాటించాలి. ఏంటంటే, మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ దేవుని ఎక్కడ ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, దేవుని మందిరంలోనా, నీ ఇంటిలోనా, లేదంటే ఒక నిర్జన భూమిలో చేస్తున్నావా, అంటే ఎవరు లేని మైదానం చేస్తున్నావా, అయితే నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఆ స్థలం నువ్వు విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ స్థలం నుంచి మారకూడదు, అటు ఇటు మారకూడదు. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థన చేస్తున్నావా, అయితే ఎక్కువగా దేవుని మందిరంలోనే ఉండాలా, ఇంకెక్కడ బయటికి తిరగకూడదు. హల్లెలూయా. మొదటి కండిషన్, షరతు. రెండవదిగా చూస్తే, నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, 3 దినాలు చేయాలని తీర్మానించుకున్న, బాగానే ఉంది, దేవుడు నిన్ను దీవించును గాక. చూడండి, ఈ 3 రోజులు అంటే 72 గంటలు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు పాటించాల్సిన అతి ముఖ్యమైన షరతు ఏంటంటే, కాలయాపన చేయకూడదు, సమయాన్ని వ్యర్థంగా పోనీయకూడదు, నీ ఇష్టం వచ్చినట్టుగా సమయాన్ని వ్యర్థంగా పోనీయకూడదు, కాలాన్ని వ్యర్థంగా పోనీయకూడదు. మూడవదిగా ఏంటంటే, ఉపవాస ప్రార్థనతో ఇతరులతో ఎవరితో సంభాషించకూడదు, అతిగా మాట్లాడకూడదు, వ్యర్థంగా మాట్లాడకూడదు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకూడదు. హల్లెలూయా. అలాగే 4వదిగా చూస్తే, ఉపవాస ప్రార్థనలో కష్టతరమైన విషయం ఏంటంటే, కేవలం 3 లేదా 4 గంటలు మాత్రమే పడుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కేవలం 3-4 గంటలు మాత్రమే. ఎక్కువగా నిద్రపోకూడదు, తూగకూడదు, మత్తు జోలికి పోకూడదు, నిద్రపోకూడదు. నిద్రపోకుండానే కేవలం 3-4 గంటలతోనే ఉపవాస ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మేల్కొని
ఐదవదిగా చూస్తే చూడండి, చాలామంది ఉపవాస ప్రార్థనకని పేరు చెప్పి గంటల తరబడి కొన్ని పనులు చేస్తుంటారు. ఏంటంటే ఒక కొత్త డైరీ తెచ్చుకొని ఒక 100 పాటలు రాయాలని చెప్పి 3 దినాలు ఉపవాసం ఉండి 100 పాటలు రాసేస్తారు. హల్లెలూయా. మరి కొంతమంది అంటే కొన్ని ఒక 20 ప్రసంగాలు వినాలి, 10 ప్రసంగాలు వినాలని చెప్పి ఆ ఉపవాస ప్రార్థనలో గంటల తరబడి ప్రసంగాలు వినేవాళ్ళు గంటల తరబడి యూట్యూబ్లు, ఫేస్బుక్లను, చాట్లను, రకరకాల సోషల్ మీడియా, న్యూస్ పేపర్లు అంతా తిరిగేస్తూ ఉంటారు. హల్లెలూయా. అలా చేయకూడదు ఉపవాస ప్రార్థనలో. హల్లెలూయా. ఇంకా అవి ఇవి రాయడము, ఎత్తి అవి ఇవి చూడడం, ఇవేవి చేయకూడదు. తర్వాత ఇంకొక 6వదిగా ఏంటంటే ఉపవాస ప్రార్థన చెప్పి మందిరాల్లో కావచ్చు, ఒకవేళ ఇంట్లో చేస్తుంటే ఇంట్లో అన్ని బట్టలు ఉతకడము, కానీ ఇల్లంతా శుభ్రం చేయడం, పెయింట్లు వేయడం, రంగులు వేసుకోవడం, ఉపవాసం ఉండి అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయకూడదు. హల్లెలూయా. అలాగే 7వదిగా చూస్తే ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కువగా టాటా, డాడా, నానాలు, ఆహా, అవునా, అట్టనా, ఇట్టనా అని ఈ పదాలు ఉపయోగించకూడదు. అంటే ఏంటో తెలుసా అండి? 137వ కీర్తన 9వ వచనంలో అక్కడ ఒక మాట చివరి వచనంలో రాయబడి ఉంటుంది, నీ పసిపిల్లల్ని బండకేసి కొట్టువాడు ధన్యుడు. హల్లెలూయా. చూడండి, ఏంటన్నా మన పసిపిల్లల్ని బండకేసి కొట్టాలన్నా? అదేంటి అంటే, అవును, పసిపిల్లలు అంటే మనం గర్భమున పుట్టిన పిల్లలు కాదు, మనం ఎత్తుకున్న పసిపిల్లలు కాదు, వాళ్ళు కాదు. ఇక్కడ పసిపిల్లలు అంటే పాపాలకు గుర్తు. ఇది మర్మంగా రాయబడి ఉంది, అలంకారప్రాయంగా రాయబడి ఉంది, మర్మానుసారంగా రాయబడి ఉంది. పసిపిల్లలు అంటే ఒక వ్యక్తి ఎత్తుకునే పసిపిల్లలు పాపము, అసూయ, ద్వేషము, గర్వము ఇలాంటివి ఎప్పుడు బయటకు వస్తాయి తెలుసా? ఒక వ్యక్తిలో ఉన్న పసిపిల్లలు, అతని ఒడిలో దాగి ఉన్న పసిపిల్లలు ఎప్పుడు బయటకు వస్తాయంటే ఆ వ్యక్తి ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఏంటంటే ఉపవాస ప్రార్థనలు కొంత సంఘాలు చేస్తున్నప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తారు కండి. గ్యాప్ ఇచ్చినప్పుడు కొంతమంది మాట్లాడుకుంటుంటారు. ఒకరు ఇద్దరు అక్కలు మాట్లాడుతుంటారు, అక్క నీకు ఈ విషయం తెలుసా, ఇది తెలుసా, ఇది వాళ్ళు ఇలా అన్నారంట, టాటా, డాడా, నానాలు అన్నీ మాట్లాడుతుంటారు. అవునా, ఆహా, అట్టనా, అప్పుడా, అలాగనని ఈమె దాన్ని చెప్పడం, ఆమె చెప్పడం, ఈమె చెప్పడం, ఇలాగన్నీ ఒకటికొకటి మాట్లాడుకుంటూ తంటాలు తెచ్చుకుంటారు. హల్లెలూయా. దేవుని దృష్టిలో అవి తంటాలుగా మారి ఇలాగూ ఉపవాస ప్రార్థనలో చూడండి, దేవుని వాక్యంలో మాట్లాడబడింది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానుదా ఉంటుంది కదండి. ఇలాగా మనం అతిగా మాట్లాడడం వల్ల సమస్యలు పెట్టుకుంటాం కనుక విస్తారంగా మాటలు మాట్లాడకూడదు. అలాగే 8వదిగా చూస్తే ఉపవాస ప్రార్థనలో ఎక్కువగా తలనొప్పి వస్తుంటుందండి, మోకాలు నొప్పులు వస్తుంటాయి, నిద్రమత్తు వస్తుంటుంది. వాటిని ఎదిరించాలా, వాటిని ఏంటంటే తట్టుకొని నిలబడాలా. ఈ 7-8 రకాల ఈ షరతులను నువ్వు పాటించేటప్పుడు నీ ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనదిగా, ఉన్నతమైనదిగా, మహోన్నతమైనదిగా, పరలోకం నుంచి దేవుని శక్తిని, దేవుని దూతలు పరలోకమైనవన్నీ నీ దగ్గరికి రావడం ఆపరేట్ అవుతాయి. హల్లెలూయా. సరే, ఇప్పుడు అసలు వాక్యంలోకి వద్దాం. అపొస్తలుల కార్యములు 9వ వచనంలో అక్కడ అతడు 3 దినములు చూపు లేకయే అన్నపానములేవి పుచ్చుకొనకనే ఉపవాసం ఉండెను అని అపొస్తలుల పౌలు 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అపొస్తలుల పౌలు కాదు, సౌలు ఉపవాసం ఉంటున్నాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు అంటే గత జీవితంలో క్రీస్తును ఎరగనప్పుడు, క్రీస్తు గురించి తెలియనప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సౌలు చేసే ఉపవాస ప్రార్థన ఒక మాదిరికరమైన ఉపవాస ప్రార్థన, ఐడియల్ ఉపవాస ప్రార్థన. ఎందుకంటే ఎక్కువగా తన 3 దినాల ఉపవాస ప్రార్థనలో తను చేసిన పొరపాట్లను, తన తప్పులను తెలుసుకున్నవాడై దేవుని దగ్గర మరి పశ్చాత్తాపముతో దేవుని దగ్గర పాపం ఒప్పుకుంటూ, కన్నీరు విడుస్తూ, దుఃఖిస్తూ, వాటన్నిటిని ఒప్పుకుంటూ, తన అయోగ్యతను అన్నిటినీ ఒప్పుకుంటూ ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకు సౌలు 3 దినాల కఠినమైన ఉపవాస ప్రార్థన, బలమైన ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు కూడా స్పీడ్గా తెలుసుకుందాం. చూడండి, అపొస్తలుల పౌలులో ఒక 4 లక్షణాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఇతను సౌలు అంటే పౌలు, మొట్టమొదటిగా ఇతను పరిసేయుడు అంటే యూదుడు అంటే దేవుని ప్రజలు, దేవుణ్ణి ఆరాధించే సైన్యములకు అధిపతిగా దేవుణ్ణి ఆరాధించే ప్రజలను యూదులు అంటారు. హల్లెలూయా. దేవుని ప్రజలు అంటారు. అలాగా అతను యూదుడులో పరిసేయుడు. చూడండి, ఇంకా మనం అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనము మనం చూచినట్లయితే, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమందు నిష్ఠయందు శిక్షకుడునై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గూర్చి ఆసక్తినై ఉంటిని అని అపొస్తలుల పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యూదుడంట, పరిసేయుడంట. ఏంటి యూదుడు అంటే తెలుసుకున్నాం, పరిసేయుడు అంటే హల్లెలూయా. చూడండి, ఇది తెలుసుకుందాం. ఇంకొకటిగా అతనుకున్న లక్షణం ఏంటంటే యూదా నాయకుల నుంచి
అధికారం పొందాడు. ఏంటి అధికారం అంటే క్రైస్తవులను హింసించాలని, క్రైస్తవులని అంతం చేయాలని, క్రైస్తవులను పట్టుకొని వారిని యెరూషలేము లాక్కొచ్చి యెరూషలేములో శిక్ష వేసి జైల్లో బంధించాలని, వాళ్ళని బుద్ధి చెప్పాలని క్రైస్తవుల కొరకై అధికారం పొందుకున్నవాడు. రెండవ లక్షణం. మూడవదిగా చూస్తే దమస్కు మార్గానికి బయలుదేరుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మూడవ లక్షణం ఏంటంటే క్రైస్తవులను హింసించేవాడు, క్రైస్తవులను శిక్షించేవాడు. హల్లెలూయా. అంటే ఎందుకు క్రైస్తవుల్ని శిక్షించాలనుకుంటున్నారంటే యూదా మతానికి ఈ క్రైస్తవులు ముప్పుగా ఉన్నారు. హల్లెలూయా. ఏంటి అర్థం కాలేదు అనుకుంటున్నారా? వింటున్నప్పుడు మీకే అర్థమవుతుంది. హల్లెలూయా. నాలుగవదిగా చూస్తే దమస్కు మార్గానికి బయలుదేరుతున్నాడు, దమస్కు మార్గానికి ప్రయాణం చేస్తున్నాడు. అపొస్తలుడైన సౌలు ఏం చేస్తాడంటే అధికారం పొందుకొని దమస్కులోకి వెళ్తున్నాడు. ఎందుకంటే దమస్కులో క్రైస్తవులు ఎక్కువగా ఉంటున్నారు. ఈ క్రైస్తవులను అందరిని పట్టుకొని వారిని శిక్షించి యెరూషలేముకు లాక్కొచ్చి శిక్ష వేయించాలని వారు ఎంతో ప్రయాస కలిగి, ఆశ కలిగి మరి దమస్కు వస్తున్న ఆ మార్గములో మనం అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 3-4 వచనాల్లో అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. హల్లెలూయా. చూడండి, ఈ స్వరం వింటున్నాడు. వెంటనే ప్రభువా ఎవరును అంటే నీవు హింసించుచున్న యేసును. హల్లెలూయా. వెంటనే ఒకవేళ మనం అడగొచ్చు, సౌలు పక్షాన మనం ప్రశ్న అడగవచ్చు, ప్రభువా నిన్నెప్పుడు హింసించాడు సౌలు అంటే ఇక్కడ అలా ప్రశ్న సౌలు అడగడం లేదు, కానీ అర్థమైపోయింది. హల్లెలూయా. హీ గాట్ ఏ క్లియర్ పిక్చర్. ఎందుకంటే అతను సౌలు మంచి యూదా మతనిష్ట కలిగినాడు, గొప్ప ప్రసిద్ధ బోధకుడు, యూదులలో గొప్ప మంచి ప్రాముఖ్యమైన నిష్ణాతుడైన బోధకుడు గమలీయేలు. అతని దగ్గర మరి ధర్మశాస్త్రాన్ని ఎంతో నిష్టగా నేర్చుకున్నవాడు, ఎన్నో విషయాలు తెలుసుకున్నటువంటి వాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నా కానీ వెంటనే క్యాచ్ చేశాడు. హల్లెలూయా. ఏంటి అంటే ప్రభువా నిజమే, అక్కడ దేవుడు నీవు నన్ను హింసించుచున్నావు, నేను ఎప్పుడు నిన్ను హింసించలేదే అని అనకుండా వెంటనే కనుక్కున్నాడు. ఏంటంటే చూడండి, క్రీస్తును అనుసరించే ప్రజలు, దేవుని బిడ్డలను ఎవరైతే హింసిస్తుంటారో, ఎవరైతే దేవుని బిడ్డల్ని బాధ పెడుతుంటారో, ఎవరైతే దేవుని ప్రజలని క్రీస్తుని వెంబడించే వారిని దుఃఖపెడుతుంటారో వారు ఎలాంటి వారు? దేవుడు చెప్తుంట, ఇలా నా ప్రజల్ని హింసించువారు నా కన్నుగుడ్డును ముట్టువాడు. హల్లెలూయా. మరి ఆ సౌలుకు అర్థమైపోయింది, అవును ప్రభువా నీ ప్రజల్ని హింసించా, నీ కన్నుగుడ్డునే ముట్టాను అని వెంటనే భయపడడం ప్రారంభిస్తున్నాడు. అందుకే దేవుడు ఇక్కడ సూచనగా అపొస్తలుడైన పౌలు చూడండి, దేవుడు అక్కడ అతను తలుచుకుంటే ఒక ప్రవక్త వెళ్ళి యెరోబాముకు బలిపీఠం మీద చెప్పినప్పుడు ఆ యెరోబాము బలిపీఠము పడగొట్టడానికి వెళ్ళినప్పుడు యెరోబాము రాజు చేతులు ఎండిపోయాయి కదా, ఆ ప్రవక్త మీదకి చేయి చాపినప్పుడు అలాగే దేవుడు ఇక్కడ సౌలు చేతులు ఎండింపజేసేయచ్చు, లేదంటే ఆ పక్షవాతం చెప్పి రెండు చేతులు పడగొట్టవచ్చు, కాళ్ళు పడగొట్టవచ్చు. హల్లెలూయా. కానీ దేవుడు అలా చేయకుండా సౌలుకు ఒక గుణపాఠం నేర్పడానికి అతని కళ్ళను ఎందుకు ముట్టాడంటే దానికి ఆత్మీయ మర్మం ఏంటంటే ఎవరైతే క్రైస్తవులను హింసిస్తారో అలా హింసించే వారి విషయంలో అంటే అలా క్రైస్తవులను హింసిస్తున్నారంటే దేవుని కన్నుగుడ్డును ముట్టుతున్నట్టే అని దానికి సూచనగా ఉంది. ఇంకొక అర్థము మీరు వింటుండగా తెలుసుకుంటారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సౌలు క్రైస్తవుల్ని ఎందుకు హింసిస్తున్నాడు, ఎందుకు దమస్కు వెళ్తున్నాడు అంటే ఆనాడు ఈ క్రైస్తవులు యూదా మతానికి ముప్పుగా ఉన్నారంట, యూదా మతాన్ని యూదుల్ని పాడు చేస్తున్నారంట. ఎందుకంటే ఇక్కడ మనం కొన్ని లోతైన విషయాలు మనం సత్యాలు తెలుసుకోవాలి. ఏంటంటే ఆనాడు యెరూషలేములో యూదుల్లో 7 రకాల వర్గాలు ఉండేటి, 7 రకాల తెగలు, 7 రకాల గుంపులు. మొట్టమొదటిగా చూస్తే మొదటి వర్గము యూదుల్లో మొదటి గుంపు ఏంటంటే పరిసయ్యులు. హల్లెలూయా. ఈ పరిసయ్యులు అంటే హెబ్రీ భాషలో పెరుషిం అనే పదం నుంచి తీసుకొచ్చారు. పెరుషిం అంటే తమ్ము తాము ప్రత్యేకపరచుకున్న వారు, అంటే ప్రత్యేకించబడిన వారు, తాము ప్రత్యేకించబడిన వారు అని అర్థం. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే ఈ పరిసయ్యులు ఎవరితో మాట్లాడరు, ఎవరితో స్నేహం చేయరు, ఇంకా ఎవరిని ముట్టుకున్నారుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే పెద్దల పారంపర్యాచారాన్ని నిష్ఠతో పాటిస్తారు, మతనిష్ట కలిగిన వారు. అలాగే అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చూస్తే ఈ పరిసయ్యులు దేవదూతలు ఉన్నారని పునరుత్థానం ఉందని ఒప్పుకునేవారు. చూడండి, ఇదంతా ఓవరాల్గా పరిసయ్యులు, యూదుల్లో ఒక తెగ పరిసయ్యులు. రెండవ తెగ సద్దుకయ్యులు. హల్లెలూయా. ఈ సద్దుకయ్యులు ఏం చేశారంటే వారికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ సద్దుకయ్యులు అంటే ఎక్కువగా ధనవంతులు. రెండవదిగా ఈ సద్దుకయ్యులు యాజక వర్గానికి చెందినటువంటి వారు. మూడవదిగా పెద్దల పారంపర్యాన్ని వీళ్ళు ఒప్పుకోరు. అలాగే పరిసయ్యులు ఒప్పుకున్నట్టుగా దేవదూతలు ఒప్పుకోరు, పునరుత్థానం కూడా ఒప్పుకోరు. హల్లెలూయా. కేవలం మోసే ధర్మశాస్త్రం అంటే తోరాను, 5 గ్రంథాలని తోరా అంటారు, వీటిని పాటించేవారే. ఇది ఒక గుంపు. రెండవది. మూడవదిగా నాటి సమాజంలో ఎసెన్స్ అంటే సన్యాసులు వంటి
సన్యాసులు వంటి వారు మరి ఆ సమాజంలో ఉండేటువంటి వారు. వీరంతా కూడా దేవుని మందిరంలో నివసించేవారు. సమాజంలో ఉండక ప్రత్యేకమైన సమాజాల్లో ఉంటూ, ప్రత్యేకమైన ఒక ప్రాంతాల్లో ఉంటూ దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేటటువంటి వారు, మెస్సియా కొరకు కనిపెట్టేటువంటి వారు ఈ ఎసెన్స్ అనే ఒక గుంపు. 4వదిగా చూస్తే జెలాట్స్ అంటే వీళ్ళు మతోన్మాదులు అని చెప్పవచ్చు, ఒక రాజకీయ గుంపు అనవచ్చు. హల్లెలూయా. చూడండి, యూదయలో రోమన్ సామ్రాజ్య పరిపాలన ఒప్పుకోకుండా వాళ్ళు ఎలాగైనా పడగొట్టాలనే రాజకీయ ఉద్దేశము కలిగినటువంటి వాళ్ళు. యూదా మతానికి ఎవరైనా హాని కలగజేస్తే వారిని హింస చేయడానికైనా వెనుకకు తిరిగేటటువంటి వారు కారు ఈ జెలాట్స్ ఈ గుంపు. 5వదిగా చూస్తే హెరోదియన్స్ ది గ్రేట్, ఆ రాజు ఉన్నాడు కదండి, అతని వంశంలో వారు రాజవంశస్థులంతా కూడా ఈ యూదుల్లో రాజవంశస్థులంతా కూడా హెరోదియన్ అనే గుంపుకు చెందినటువంటి వారు. ఈ హెరోదియన్ గుంపు చేసే పని ఏంటంటే అటు రోమన్ సామ్రాజ్యంతో పొత్తు పెట్టుకునే వారు, మరొక పక్క యేసేను ఎలాగా వ్యతిరేకంగా నడుచుకోవాలో అలాగా ప్రయత్నం చేస్తున్న పరిచయాలతో పొత్తు పెట్టుకున్నటువంటి వారు ఈ హెరోదియన్స్. 6వదిగా చూస్తే శాస్త్రులు, స్క్రైబ్స్ అంటే ధర్మశాస్త్రంలో వీళ్ళు నిపుణులు అనవచ్చు. చూడండి, బైబిల్లో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక చోట్ల ప్రశ్నించే వాళ్ళు ఈ శాస్త్రులే. యూదుల్లో ఈ యొక్క గుంపే ఎక్కువ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇలా చేయవచ్చు, అలా చేయొచ్చు, అది పాటించవచ్చు, ఇది పాటించవచ్చు అని అలాగా ప్రశ్నిస్తూ ఉండేవారు. అందుకే యేసయ్య అంటున్నారు వారిని చూసి, ఆ శాస్త్రం చూసి, సున్నం కొట్టిన సమాధులారా, మత్తయి రాసిన సువార్త 23:3 మీరు సామాన్య ప్రజలకి పరలోకాన్ని అందకుండా పరలోకాన్ని మూసేటి వారలారా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇలాగా ఈ 6 రకాల గుంపులు ఉంటున్నారు ఆనాటి సమాజంలో. అయితే ఇప్పుడు 7వ గుంపు తయారవుతుంది, 7వ గ్రూపు యూదులు తయారవుతుంది. ఆ గ్రూప్ ఏంటంటే నజరేన్స్. అంటే ఈ 6 గ్రూపుల వారు యేసుక్రీస్తును ఒప్పుకోనలేక, అందుకే ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నజరేతు నుంచి వచ్చారు కాబట్టి యేసుని ఒప్పుకోకుండా దే బిలాంగ్స్ టు నజరేన్స్ అంటున్నారు. హల్లెలూయా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు బోధలు విని ఈ యూదుల్లో ఈ 6 రకాల గుంపులు తెలుసుకున్నాం కదా. ఈ గుంపులో వీరందరూ కూడా మెస్సే కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఈ మెస్సే కొరకు ఎదురు చూసే వీరందరూ కూడా మెస్సయ్య యేసు మన కొరకు వచ్చాడని ఎవరైతే నమ్మి యేసును వెంబడిస్తున్నారో వారే క్రైస్తవులు. హల్లెలూయా. అంటే నథింగ్ బట్ జెవిష్ క్రిస్టియన్స్. హల్లెలూయా. ఇప్పుడు మనం క్రైస్తవులు అంటున్నాం కదా. జెరూసలేంలో కొంతమంది యూదులు ఉన్నారంటున్నాం కదా. ఏంటి వాళ్ళకి మనకు తేడా ఏంటంటే, ఎవరైతే క్రీస్తును వెంబడిస్తున్నారో వారు క్రిస్టియన్స్ అంటారు. ఆనాటి జెరూసలేంలో యూదుల్లో ఈ 6 వర్గాల నుంచి యేసయ్య వైపు తిరిగినట్టు వారిని నజరేన్స్ అంటారు. చూడండి, అందుకే ఇలా యూదా మతానికి ముప్పుగా మారిపోతా ఉంది. యూదా మతంలో 6 గుంపులు ఉంటే మంచిదే, న్యాయమే. కానీ ఈ 6 గుంపుల వారు 7వ గుంపు అయిన నజరేన్స్లోకి వెళ్ళకూడదు అని మతనిష్ట కలిగిన వాడే సౌలు ఏం చేస్తున్నాడంటే ఈ క్రిస్టియన్స్ అందరినీ హతము చేయాలా, శిక్షించాలని అధికారం పొందుకొని దమస్కులోకి వచ్చి, దమస్కులో ఈ క్రైస్తవులంతా కూడా యూదులు క్రైస్తత్వాన్ని నమ్మినటువంటి యూదులందరూ ఆ దమస్కులో ఉంటుంటే వారందరినీ బంధించాలనే ఉద్దేశంతో దమస్కు వస్తుండగా దేవుడు వారిని హింసించుతున్నావా, నన్ను ముట్టిన కన్నుగుడ్డును ముట్టినట్టే అని సౌలు కన్నుగుడ్డు ముట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంకొక అర్థం తెలుసుకుందాం. సౌలు అన్న మాటకు హెబ్రీ భాషలో అడిగినది అని అర్థం, ప్రార్థించినది అని అర్థం. ఆనాడు యూదుల సమాజంలో ఇది ఒక గొప్ప స్టేటస్కి గుర్తుగా, సౌలు అంటే ఒక గొప్ప ఉన్నత స్టేటస్కు గుర్తుగా ఉంది. అయితే అపొస్తలుడైన పౌలు ఉపవాసం ఉన్న తర్వాత ఉపవాసంలో తను చేసిన 3 దినాలు ఉపవాస ప్రార్థన రీతిగా అతను ఏంటంటే అభిషేకం పొందుకున్నాడు, బాప్తిసం పొందాడు, తర్వాత ఆత్మీయ దృష్టి మంచి వెలుగును పొందుకున్నాడు. అలాగే దేవుని భారాన్ని పరిచయం పొందుకొని 5వదిగా ఏం చేస్తుంటే తన పేరును మార్చుకుంటున్నాడు. సౌలుగున చూడండి, అబ్రాము పేరును అబ్రాముగా, యాకోబు పేరును ఇజ్రాయెల్గా దేవుడు మార్చారు. కానీ ఇక్కడ ఇతని సౌలు తన పేరును తానే మార్చుకుంటున్నాడు. సౌలు అంటే నేను అడిగినదిగా నా పేరు గుర్తు హెబ్రీ భాషలో. అలాగే ప్రార్థించినదని అనే అర్థము, అది ఆనాటి సమాజంలో ఉన్నత స్థితి గుర్తు. అయితే ఇక మీదట నేను అలా ఉండను అని తన పేరును లాటిన్ భాషలోకి మార్చుకుంటున్నాడు. ఏంటంట, పౌలు అంటే స్మాల్, చిన్నది. నేను ఇక మీదట అలా ఉన్నతమైన వాడిని కాదు, నేను చిన్నవాడను, నేను తగ్గించుకుంటున్నాను. పౌలు అనే మాటకు స్మాల్ అని, తర్వాత హంబుల్ అంటే హంబుల్ అని అర్థం వస్తుంది. హల్లెలూయా. అంటే నేను ఇక మీదట ఉన్నతమైన వాడిగా నేను ఉండకుండా తగ్గించుకున్న వాడిగా, మీ అందరికంటే చిన్నవాడిగా అని తెలియజేయటకు తన పేరు మార్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలా చేస్తున్న క్రమంలో 3 దినాల ఉపవాస ప్రార్థన మనం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి,
ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన అపొస్తలులు పౌలు చేస్తున్న ఉపవాస ప్రార్థన నీవు చేస్తే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. అపొస్తలులు పౌలు పొందుకున్నాడు కదా. అయితే ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి? మొదటి దినం ఎలా ఉండాలి, రెండవ దినం ఎలా ఉండాలి, మూడవ దినం ఎలా పాటించాలంటే చూడండి, మొదటి దినం ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఇందాక చూడండి, మొదట్లో ఆ 7 కండిషన్ చెప్పాను కదండి. మందిరం నుంచి బయటికి పోకుండా, ఎవరితో మాట్లాడకుండా, నిద్రపోకుండా, అలా కొన్ని కండిషన్ చెప్పాను. అవన్నీ పాటిస్తూనే మొదటి దినం ఏం చేయాలంటే, నీ ఉపవాస ప్రార్థనకి సిద్ధపడుతుండగా నువ్వు ఏం చేయాలంటే, మొట్టమొదటిగా నువ్వు ఎవరో, నువ్వు ఎలా ఉంటున్నావో, నీ జీవితం ఏంటో, దేవునికి నీకు ఎక్కడ అడ్డుగా ఉన్నాయి, దేవునికి ఎక్కడ నువ్వు అయోగ్యంగా నడుచుకుంటున్నావు, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకో. చెక్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు పరీక్షించుకొని ఉపవాస ప్రార్థనలోనికి అడుగుపెట్టు. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూచినట్లయితే, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన హస్తము ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, ఇంకా మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకుంటున్నాడు. ఎందుకు దేవుడు వారు ఉపవాస ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు ఆలకించగలదంట? 3వ వచనం చూస్తే, మీ చేతులు రక్తముతోనూ, మీ వేళ్ళు దోషముతోనూ, మీ పెదవుల అబద్ధములతోనూ, మీ నాలుక కీడుతోనూ ఉన్నది. హల్లెలూయా. చూడంట, చేతుల్లో, వేళ్ళల్లో, పెదవుల్లో, నాలుకల్లో దోషం ఉందంట. హల్లెలూయా. కనుక ఉపవాసం అనేది పశ్చాత్తాపంతో ప్రారంభమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మొదటి దినం ఏం చేయాలంటే, గడిచిన 2 ప్రసంగాలు చెప్పాము. కడుగుమయ్యా మీరు నన్ను, మీ రక్తములో నా దోషములు అని పాటలు పాడద్దని చెప్పా. హల్లెలూయా. పాట కాదు, ఉపవాస ప్రార్థనకు వచ్చి పాటలు కాదు పాడాల్సింది, ఉపవాస ప్రార్థనకు వచ్చి వాక్యంగా చదవాల్సింది, ఉపవాస ప్రార్థనకు వచ్చి పాటలు కాదు రాయాల్సింది, ఉపవాస ప్రార్థనకు వచ్చి విస్తారంగా మాటలు కాదు కావాల్సింది, ఉపవాస ప్రార్థనకు వచ్చి ఈనాడు అనేక మంది క్రైస్తవులు మరి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు ఉపవాసం అని చెప్పి, సంఘాన్ని మోసం చేస్తున్నారు, సేవకులు మోసం చేస్తున్నారు, మీ బంధువులను, స్నేహితులు అందరినీ మోసం చేస్తున్నారు. ఏంటన్నా మేము చేసే మోసం అంటే, ఉపవాసంకి నేను ఉపవాసం చేస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ఉపవాసం చేస్తున్నావు అయితే ఎవరితో చెప్పొద్దు, రహస్యంగానే చేయి. మొదటిది. రెండవది, ఉపవాసం కాదు నువ్వు చేయాల్సింది, ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. నేను ఉపవాసంగా చెప్పాల్సింది, నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నా అని చెప్తున్నావు ఎప్పుడైనా? హల్లెలూయా. లేదు. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు హల్లెలూయా, ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేయాలంటే, పాటలు కాదు కావాల్సింది. యెషయా కీర్తనలు 51వ కీర్తన 7వ వచనంలో కీర్తనకాడ దావీదు అంటాడు, హిస్సోపుతో నన్ను కడుగు. హల్లెలూయా. గడిచిన వారం తెలుసుకున్నా కదా, హిస్సోప్ అనేది ఒక బ్రష్. ఒక నిర్దోషమైన జంతువును బలి ఇచ్చి దాని రక్తం తీసుకొని ఒక పాత్రలో ముంచి, ఒక హిస్సోప్ అనే ఆ బ్రష్ను దాంట్లో ముంచి, ఆ రక్తము ఆ బ్రష్ ఎవరైతే తాకిస్తారో పరిశుద్ధులుగా మారతారంట. హల్లెలూయా. అంటే కడుగుమయ్యా మీరు నన్ను, మీ రక్తములో నా దోషములు. అంటే పాట పాడితే నేను పాడుతున్నావు, కడుగు అంటున్నావు. దేవుడు వచ్చాడు నీ దగ్గరికి, చూశాడు, నవ్వుతాడు. ఏమంటున్నావు? ఏం పాడుతున్నావు నువ్వు? కడుగుమా అంటున్నావు. దేవుడు వచ్చాడు, చూశాడు. దేవుడు ఏం కడగాల? నువ్వు పాడావు అంతే. కానీ పాట కాదు కావాల్సింది. ప్రభువా, దేవుడు నేను కడగాలంటే, దేవుడు ఉపవాస ప్రార్థించినప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తాడు. దేవుడు నేను చూచి నీ పాపాలు కడగాలంటే నువ్వు చేసిన పాట కాదు కావాల్సింది, నీ పాపం ఒప్పుకోవాలి. హల్లెలూయా. ప్రభువా, నేను దొంగతనం చేశాను, ప్రభువా విచారం చేశాను, ప్రభువా తాగుతున్నా, ప్రభువా వారికి గుంత తవ్వా, ప్రభువా వీరికి వ్యతిరేకంగా అన్యాయం చేశా, ఈ హత్య చేసా ప్రభువా, ఇది చేసా ప్రభువా అని అవన్నీ ఒప్పుకుంటుండాలి. ఒప్పుకుంటే దేవుడు 1వ యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు గనుక నీ పాపాలను క్షమిస్తాడు, కడుగుతాడు. పాట పాడితే చూసినవి వెళ్ళిపోతాడు. పాట పాడకుండా పాపం ఒప్పుకుంటే కడుగుతాడు. అది మనం తెలుసుకోవాల్సిన సత్యం. హల్లెలూయా. చూడండి, అక్కడ 51వ కీర్తన 4వ వచనంలో కీర్తనకాడు ఒప్పుకుంటున్నాడు, ప్రభువా కేవలము నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నా పాపాన్ని అంతా ఒప్పుకుంటున్నా ప్రభువా, నేను నా తల్లి గర్భం నుండే పాపిని అని మొత్తం పాపములన్నీ ఒక్కొక్కటిగా ఒప్పుకుంటా ఉన్నాడు. ఈ మొదటి దిన ఉపవాస ప్రార్థనలు అంతా ఏం చేయాలంటే, పాపాలన్నీ ఒప్పుకోవడం ప్రారంభించాలా. నువ్వు ఎప్పుడైతే నీ పాపం ఒప్పుకోవడం ప్రారంభిస్తుంటావో దేవుడు నీ పాపాలన్నీ ఒక్కొక్కటి గుర్తు చేస్తుంటాడు. గుర్తు చేసేటప్పుడు అన్ని జ్ఞాపకం రావడం ప్రారంభమవుతాయి. జ్ఞాపకం అవుతున్నప్పుడు అవన్నీ కడగబడతా ఉంటాయి. హల్లెలూయా. అంటే మొదటి దిన ఉపవాస ప్రార్థనలో ఎక్కువగా పాపాలు ఒప్పుకుంటున్నా. ఇంకా ఎవరిని గురించి పట్టించుకోకూడదు, ఎవరి గురించి చేయొద్దు. నువ్వు చేసిన ప్రతి దోషము, నేరము, తెలిసి చేసిన, తెలియక చేసిన, పొరపాటు చేసిన, ఇతర ద్వారా చేయించబడిన, బలవంతంగా చేయాల్సి వచ్చిన ఏ పాపమైనా సరే నువ్వు ఒప్పుకుంటూ ఉంటుండాలా. ప్రభు అది చేశాను, ఇది చేశాను, అది చేశాను. నిద్రాహాలు మానివేసి, స్నానాలు మానివేసి, అన్నింటినీ మానివేసి పక్కన పెట్టి
దేవుని పాదాలు పట్టుకొని మార్తలాగా అటు ఇటు మారకుండా మరియలాగా దేవుని పాదాలు పట్టుకొని నీ ప్రతి పాపను ఒప్పుకుంటూ ఉండాలా. అలా ఒప్పుకునేటప్పుడు దేవుడు చూచి నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. మరి రెండవ దినం ఏం చేయాలంటే, రెండవ దినం దేవునికి, మొదటి దినం అంతా ఒప్పుకున్నావు కదా, రెండవ దినం దేవునికి నీవు సరెండర్ కావాలా. దేవునికి నువ్వు ఏం చేయాలంటే దేవునికి లోబడాలా. ప్రభువా ఇదిగో అంటే రెండవ దినం కూడా పాపాలు ఒప్పుకుంటూనే దేవుని చిత్తానికి లోబడాలి. నీ బలాన్ని, నీ అందాన్ని, నీ సౌందర్యాన్ని, నీ డబ్బును, నీ గర్వాన్ని ఏటిని చూడకుండా ప్రభువా నేను వట్టివాడిని మట్టివాడినే, ఇవంతలో నీ దృష్టికి అల్పమైనవే ప్రభువా, నేను నీటి మీద బుడగలాంటి వాడినే అని నిన్ను నువ్వు తగ్గించుకొని, జకర్యా గ్రంథం 4:6 అక్కడ అంటున్నాడు దేవుడు, శక్తి చేతనైనను బలము చేతను కాక నా ఆత్మ చేతను ఇది జరుగును అంటున్నాడు. హల్లెలూయా. అలాగా నీ శక్తి, నీ బలమును నువ్వు ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని, దేవుని బలాన్ని గుర్తించి దేవుని మీద నువ్వు ఆధారపడడం నేర్చుకోవాలా. దేవునికి నువ్వు సరెండర్ కావాలా. రెండవ దినం అంతా నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గర తగ్గించుకోవాలా. నీకున్న గర్వం, అహం అన్నీ కూడా తగ్గించుకొని నేల మట్టుకు చూడండి, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు దావీదు కావచ్చు, అందరూ కూడా నేల మట్టుకు, రాజులు సైతం నేల మట్టుకు బూడిదలకు వచ్చి గోనపట్ట ధరించుకొని తగ్గించుకుంటున్నారు. అదేంటంటే సరెండర్కు గుర్తు. దేవునికి తమ సమర్పించుకుంటున్నారు. ప్రభా నన్ను నేను సమర్పించుకుంటున్నా, నీ ఆలోచన, నా పట్ల నీ ఆలోచన ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, దాన్ని నెరవేర్చు ప్రభువా అని మనం దేవునికి అప్పగించుకోవడమే. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 2:20 అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో ప్రభా నేను చచ్చినటువంటి వాడను, ఇక మీదట జీవించేది నేను కాదు, నీవే నాలో జీవిస్తున్నా, నీవే నీ ఇష్టానుసారంగా నన్ను వాడుకో, నా ఆలోచన ప్రకారం నేను వాడుకోను, నేను నడవను అని దేవునికి సరెండర్ కావడం. హల్లెలూయా. మూడవదిగా చూస్తే, మూడవ దినము మొదటి 2 దినాల్లో చేస్తున్నట్టే మూడో దినం కూడా చేస్తూనే ఏంటంటే దేవుని మౌనంగా, దేవుని కృప కొరకు కాచుకుంటుండాలా, దేవుని దగ్గర కనిపెడుతూ ఉండాలా, దేవుని దగ్గర మౌనంగా ఉంటుండాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక తీర్మాన హృదయంతో చూడండి, లూకా రాసిన సువార్త 15:19 తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు కదా, ఇక మీదట నేను నీ కుమారుడు అనిపించుకొనను. హల్లెలూయా. ఇదివరకైతే నీ కుమారుడునే, నీ కుమారుడు ఉన్నప్పుడు నీ రాజ్యము పనిభారం ఎంతో ఉండేది, నేను ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు నేను నీ కుమారుడుగా రాను, నీ కుమారుడుగా కాకుండా నీ దగ్గర నీ పని చేసేవారు, పని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, ఆ పనివాడిలో ఒకటిగా నేను ఉంటాను, నీ పని చేస్తాను, నమ్మకంగా చేస్తాను, నువ్వు నాకు అప్పగించిన పరిచర్యను భారాన్ని నేను మోస్తాను, నీ పని చేస్తాను, నీవు నా పట్ల ఏ చిత్తాన్ని కలిగి ఉన్నావు దాన్ని నేను సంపూర్ణంగా నెరవేరుస్తానని దేవుని దగ్గర ఒక తీర్మానం, ఒక నీతోన తీర్మానం, ప్రభా నీ కొరకు వాడబడతాను అయ్యా, వాడబడతానని ఒప్పుకొని ప్రార్థన చేయడమే. మూడో దినమంతా ఇలా చేయాలి. హల్లెలూయా. చూడండి, కనుక ఈలాగు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటావు. హల్లెలూయా. నాతో కలిసి నువ్వు ఏకీభించి ప్రార్థన చేయి. ఓ సం రెగాల వశరందన రెబ్జల క్రౌదన రివశెలిబ యం రదరి ఆ సరగలవుతన రివింతన. తండ్రి 3 దినాల ఉపవాస ప్రార్థన అపోస్తలులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు చేసిన ఆ ఉపవాస ప్రార్థన మాకు నేర్పించారయ్యా. జమే డివే క్యాలో రోత రందన రమేష్ శలభ రౌసన రివిందన గార్ గ్రౌతర రివశెలిరాన యం సరద్రికరతుర ఉరబాబశతురిక ఎల్ రియాసరల. తండ్రి స్తోత్రం నాయన. తండ్రి ఎవరైతే ప్రభా ఇదిగో నాయన ఓ అయ్యా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో ప్రభా, ఓ లివి శలవ తండ్రి వారితో మాట్లాడండి, సూటిగా మాట్లాడండి, నేరుగా వారితో మాట్లాడండి ప్రభా. జమ్ తిరాలక దౌర ఇవాషే యా భ్రియాంతన అవశ్యాల. ఓ స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా ఒక యవనస్తునితో మరి మాట్లాడుతున్నారు. శమే రివి క్రౌదన. ఓ యవనస్తుడా శమర్ హ్యాగ్ల, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న యవనస్తుడా శమే హెబే ఏ హలో హెత్తో రివి హాజియారాల. ఓ క్రోధరి, ఇదిగో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయాలని నీ మనసులో అనుకుంటున్నావు కదా, అది దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. 3 దినాల ఉపవాస ప్రార్థనకి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సిద్ధపరచుకొని జంధ్యానిక రౌజన కరాదల. ఓ నివేశల నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని పక్కన పెట్టి జమ తీరా కదల 3 దినాలకు సిద్ధపడు నాకు మాట. సెమే రియాతరలో ఇదిగో దేవుడు నిన్ను, ఇదిగో నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తుండగా దేవుడు ఇదిగో సౌలును పౌలుగా మార్చి దేవుడు ఓ రిమా శక త్యాన్సనే హత్యాలలోకి కొరతల దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఇజ్రాయేలీయా నీవి కడప పట్టణంలోనే ఉంటున్నావు. సమరియా కదల ఈ కడప పట్టణంలోనే నీ ద్వారా అపోస్తలులైన ఇదిగో పౌలు పరిచర్య నీ ద్వారా జరగబోతోంది. జేత్యాలకరౌదల రివిస్య. ఇదిగో అనుకుంటూ నాతోనేనా దేవుడు మాట్లాడితే దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. సమరీఖ తెరస్సల. వెంటనే వింటుండగానే లోబడు. తెగలస్సలు వింటుండగానే నువ్వు దర్శనం చూడబోతున్నావు. సమ రివి తియాలస్య యా రివి ఖస్స ఎల్ బరత్ తియాలలో మాట్లాడు ప్రభా. ఓ సమరేఖ ఆకర్షించు ప్రభా. ఇదిగో రియాతర అయ్యా ఉపవాసము చేయడానికి ఇదిగో నాయన సిద్ధపడే ఆత్మతనికి అనుగ్రహించమని వేడుకుంటూ శంభ్రియాలకల యేసు క్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.